హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కళా విజయ్ హ్యాపీ హబ్. ఈరోజు మన స్పెషల్ క్యారెట్ కర్రీ. ఈ కర్రీ నేను క్యారెట్ కర్రీ చాలాసార్లు చేశా, కానీ ఇలా ఎప్పుడు ట్రై చేయలే. ఒకసారి ట్రై చేసి చూద్దామని చేశా, బాగా కుదిరింది. మా ఆయనకు ఈ మధ్య కాలంలో నేను చేసిన వంటలో ఈ కర్రీ ఫేవరెట్ అయిపోయింది. చాలాసార్లు ఏం చేయాలని అడిగితే క్యారెట్ కర్రీ అని చెప్పేస్తారు. అందుకు ఈ రెసిపీ మీతో కూడా షేర్ చేసుకుందామని ఈరోజు వీడియో చేశాను. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. తర్వాత వేడెక్కాక ఉద్దిపాయలు, జీలకర్ర, ఉల్లిగడ్డలు, మెంతికూర వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన వాటిలోకి క్యారెట్ ముక్కలు వేసి బాగా కలిపి 5 నుంచి 10 నిమిషాల సేపు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. మనం ఎక్కడ వాటర్ వాడట్లేదు. ఇలా 5 నుంచి 10 నిమిషాలు అయ్యాక మూత తీసి పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి క్యారెట్ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసి కలుపుకొని 2 నుంచి 3 నిమిషాల సేపు మూత ఉంచుకొని మగ్గనిచ్చుకోవాలి క్యారెట్ని. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాడట్లేదు. ఇలానే చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. 2-3 నిమిషాలు అయ్యాక మూత తీసి కొద్దిగా గరం మసాలా, పప్పుల పొడి అంటే పుట్నాల పొడి కూడా అంటారు దీన్ని. ఈ పొడిలోకి నేను ఏం వేయలేదు, ఓన్లీ పప్పులు ఒక్కటే మిక్సీకి వేసాను. బాగా కలుపుకోవాలి, క్యారెట్కి మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపి 2 నిమిషాలు మగ్గనించి కొద్దిగా మన గార్నిష్ కోసం అని చెప్పేసి కొత్తిమీర చల్లుకొని కలుపుకొని జొన్న రొట్టెలోకి, చపాతీలోకి తింటే చాలా బాగుంటుంది కర్రీ. కంపల్సరీ మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.